హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. నిన్న మ్యాటర్ ఒకటి చెప్పాలనుకున్నాను కదా. సో నేను ఎక్కడున్నా ఏంటి అని చెప్పేసి నిన్ననైతే ఒక రెస్టారెంట్ కాడికి వచ్చేసాను ఫుడ్ కోసం అని చెప్పేసి. అదే ఈ రెస్టారెంట్. అండ్ ఈ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి మా మంచి రెగ్యులర్ అన్నట్టు. యాక్చువల్గా ఈ రెస్టారెంట్ క్లోజ్లో ఉంది, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలితోటి నేను ఫుడ్ అని అంటే లేదు అని అన్నారు. లేదన్న తర్వాత వాళ్ళు తినేది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టేసి పెట్టిన తర్వాత ఈ ప్లేస్ గురించి దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అండ్ ఇక్కడ నుండి నేను వెళ్ళబోయే రూట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ తర్వాత స్నానం చేయాలి అని చెప్పేసానంటే అతను బండి మీద తీసుకెళ్ళి నన్ను ఎక్కడైతే లైక్ ఇక్కడ కామన్ షవర్స్ ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి అయితే స్నానం చేయించేసిండు. అక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈ రూమ్కి వచ్చిన తర్వాత నేను స్టే చేద్దామని చెప్పేసి అని అనుకుంటాను. అంటే 2 days స్టే చేయాలని, అంటే 1 day మొత్తం స్టే చేయాలనుకుంటాను. అంటే సరే అని చెప్పేసి వాళ్ళ రెస్టారెంట్లోనే ఇవన్నీ మొత్తం పక్కకి జరిపేసి ఒక 1000 rupees per dayకి ఛార్జ్ చేస్తాను అన్నాడు. సరే పర్లేదు అని చెప్పేసి అన్న, అంటే వాళ్ళ వైఫ్ ఛార్జ్ చేస్తా అన్నది. సరే అని చెప్పేసి అన్న. తర్వాత నిన్న నైటు లైక్ మొత్తం మటనే అది పెట్టిర్రు. దానికైతే డబ్బులు ఏం తీసుకోలేదులేండి. కానీ తర్వాత నేను అన్నా కదా, నైట్ ఏం తింటావు అని చెప్పేసి అన్నాడు. రేపు మార్నింగ్ ఏం తింటావు అని అంటే టైం 1 అవుతుంది యాక్చువల్గా. రేపు పొద్దున్న ఏం తింటావు అని చెప్పేసి అంటే నాకు రైస్ ఏదైనా ఎగ్ ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేయండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకో పొద్దున్నే అంటే 1 గంటలకు లంచ్ అయితే ఇది లైక్ చేసి పెట్టిరు నాకు. 3 రైస్ అండ్ కొంచెం టీ, చా అంటారు, అండ్ ఈ ఎగ్ కర్రీ చేసింది అండ్ ఆమ్లెట్ వేసింది. ఇదైతే తింటాను అండ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను అండ్ ఏంటి దాని గురించి కూడా. అండ్ ఇవాళ ఎడిటింగ్ చేసుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ రావాలంటే ఎడిట్ చేయాలి. అండ్ ఇంకొక 200 అరౌండ్ 50 kilometers వేసుకోండి. అంటే దారుణంగా ఉండబోతుందట రోడ్డు. నో ఫుడ్, నో సిగ్నల్స్ అండ్ కొన్ని వైల్డ్ ఎనిమల్స్, బేర్స్, జింకలు, ఓల్ఫ్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చెప్పింటాను. చూద్దాం, ఫస్ట్ తిందాం, నాకు ఫుల్ ఆకలి అవుతుంది. సో Day 2 అండ్ Day 1 మొత్తం ఏం చేసావురా? ఇక్కడే ఏం చేసామంటే మొత్తం వీడియోస్ ఎడిటింగ్ చేసేసిన, 4 వీడియోలు అప్లోడ్ చేసేసిన, యూట్యూబ్లో షెడ్యూల్ పెట్టేసిన. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ ఇల్లు. అండ్ నేను ఇప్పుడున్న రెస్టారెంట్ అని చెప్పేసి ఏదైతే లొకేషన్ ఉందో దాని యొక్క వీడియో అయితే నేను మీకు చూపెడతా. ఒకసారి వచ్చేసేయండి ఆ వీడియోలోకి. Yeah, 10 out of 10, let's rate. I been going big on the pigs out of state. Do research, check out the back of my plates. I rep so heavy, attack when I take. Still I'm on that for the long run. That name that you got, say the right one. Don't try me, I rap like a python. Had enough of the talk, they be hustling. Got my name up, came up off of nothing. Jersey gon' hang up like Jane, cause I'm chosen. Need my necklace and wrists sit frozen. Getting bread out the game like I throwed it. It don't make me no bigger to show it. The stack cause I'm here for the trophy. Made it law when they cannot appeal. Show them nothing less than all the real. What you think it cost me out the deal? All I know is how I came in from the door. Since a touchdown, all they want is more. Now I'm known to the world, I ain't tryna feel. Just run it up till I hit. My money grown, project grown, feel at home. Got the juice, Minute Maid. I'm calling game in his face. Soon as Slim hit a J, renegade. My people long, won't be long till we all sitting on center stage, getting right off what I do. I know they getting tight off how I move. I still ain't did a write off on these juniors yet. I never even claimed that we was cool. Really, I was just playing it by the rules. Still moving like gang, got nothing to lose. But most of them won't know until I show them, and that's why I'm just trying to keep it smooth. Did it all of my prior just to prove that I can make it all real without they rules. And for the haul, I don't plan on stopping soon. All I know is how I came in from the door. Since a touchdown, all they want is more. Now I'm known to the world, I ain't tryna feel. Just run it up till I hit a meal. 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 Just run it up till I hit a meal.
సో తిందాము, తినేసి అయితే బయలుదేరదాము. అండ్ ఇక్కడ మన చిట్టి అయితే ఆల్మోస్ట్ చాలా సెట్ అయిపోయింది అండ్ అయితే రెడీ అయిపోయింది. వావ్, ఓకే ఓకే సూపర్. ఇక్కడ రైస్, వెజిటేబుల్స్ అండ్ ఆమ్లెట్ అండ్ కూర్చొని తిందాం నిమ్మలంగా. అండ్ కాఫీ కాదు ఇది, చాయ్. అండ్ మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, నేను దేని మీద కూర్చున్నానో తెలుసా? చెప్తే షాక్ అవుతారు. ఇది వచ్చేసి ఈ ఆకు ఉంటుంది, యాక్ ఈ స్కిన్ దున్నపోతూ ఉంటుంది కదా, దున్నపోతూ లేదా ఎద్దు, దాన్ని కోసిన తర్వాత దాని మీద స్కిన్ ఉంటుంది చూసావా, స్కిన్తో సహా మొత్తము హెయిర్స్తో సహా మొత్తం ఇగో ఈ విధంగా, ఇగో ఇదంతా అదే పెద్దది. వీళ్ళు ఈ విధంగా వేసుకొని వండుకుంటారు అన్నట్టు వెచ్చగా ఉండడానికి. సో అలాంటిదే నాకు వేసారు. అండ్ బెడ్ లాగా క్రేజీ కదా, ఎప్పుడైనా చూసారా అలా ఎలా వండుకున్నారా అట్లా ఎప్పుడైనా? దిస్ ఈజ్ మై సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం దారి మధ్యలో ఒకసారి పడుకున్నా, చీకటి అయింది, అప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. కానీ మీరు మొత్తం చూడండి ఇది. సో ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాను నేను. అండ్ రే సో వీళ్ళు ఇక్కడ మేకను కోసుకొని మటన్ ఇట్లా కాల్చుకుంటున్నట్టున్నారు. బాయ్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాయోవరాగుచి అంటే సరే బాయ్ అని చెప్పేసి అండ్ ఇక వెళ్ళిపోతున్నాను. అండ్ రియలీ బాయ్. భయ్యాని కన్నా అగ్రెసివ్గా ఉన్నాడు వీడు. సో ఇక్కడ మనం 2 days ఉన్నాము. 2 daysకి గాను ఒక 4,000 రూపాయలు అయితే చార్జ్ చేసారు. 4 పూటల ఫుడ్, 4 సార్లు ఫుడ్. 2 రోజులు అక్కడ క్యాంపింగ్ వేసుకొని అయితే ఉన్నా. అండ్ చాలా హ్యాపీ. అండ్ ఇన్స్టాగ్రామ్ అది ఇక వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఇచ్చేసి. సో ఫ్రెండ్స్, నేను 3 daysకి కలిపేసి, అంటే లైక్ ఇప్పుడు మనం వెళ్ళే 210 kilometers కలిపేసి మనమైతే కొంచెం ఫుడ్ అయితే తీసుకెళ్తున్నా. 3 bone soup ప్యాకెట్స్ అండ్ 1 2 3 4 liter వాటర్ బాటిల్స్, 4 liter అవి, 6 liter వాటర్ బాటిల్ అండ్ ఆరెంజెస్ కొన్ని, అండ్ ఒకటి ఇదేమంటుంది క్యాప్సికమ్ అయితే తీసుకుంటున్నా. ఏమన్నా ఎనర్జీ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటే తీసుకుంటా. అండ్ ఇవన్నీ కలిపి తీసుకొని అయితే వెళ్దాం అనేది అయితే ప్లాను. ఇంకేమన్నా ఎగ్స్ ఇట్లా అయితే మొత్తం పగిలిపోతాయి. బట్ ఇంత బరువు ఇంకైనా ఎక్కువ అయిపోద్ది బరువు సైకిల్కి. కానీ ఫుడ్ లేకుండా నీళ్ళు లేకుండా బతకలేను. మొన్న 60 kilometers నీళ్ళు లేకుండా వచ్చేసిన. సో అది కూడా కొంచెం పెద్ద ప్రాబ్లమే, అందుకని చెప్పేసి తీసుకుంటున్నా. లెట్స్ ఏమైనా చిరుతిండ్లు తీసుకుందాము, సో దట్ మధ్యలో ఆకలేనప్పుడు తినొచ్చు. వండుకోలేము ప్రతిసారి అనేది నా ప్లాను. మరి చిరుతిండ్లంటే ఏంటి తీసుకుంటే బెటర్ చూస్తా. డ్రై ఫ్రూట్స్ లాంటివా లేకుంటే ఏమైనా చిక్కీ లాంటివా ట్రై చేద్దాము, చూద్దాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వెళ్ళబోయే రూట్ కొంచెము స్నో లెపర్డ్స్ అండ్ చాలా మర్మూట్స్, గ్రౌండ్ హాట్ డాగ్స్, వోల్ఫ్స్, బ్రౌన్ బేర్స్ అండ్ ఈగల్స్ అండ్ వైల్డ్ డాగ్స్, వైల్డ్ బఫెలోస్ అండ్ జింకలు ఇవన్నీ ఉంటాయంట. సో రైడ్ చాలా క్రేజీగా ఉంటుంది అని చెప్పేసి చెప్పిండు అతను ఇంతకుముందు కలిసి చూసినాను నేను, వీడియో చూపించిన. అతను వచ్చేసి ప్రొఫెషనల్ రెజ్లర్ అండ్ మంచి రెజ్లర్ అంట. సో మెడల్స్ అవి ఇట్లా అన్నీ చూపెట్టిండు. అండ్ అతను వీళ్ళు
మామూలుగా హంటింగ్కి వెళ్తారు కదా, హంటింగ్ చేసినవి అవన్నీ ఫోటోలు ఇట్లా అవన్నీ చూపెట్టిండు. ఓ ఇవన్నీ ఉంటాయా అని అంటే ఇవన్నీ ఉంటాయని అన్నాడు. ఓ కొంచెం డేంజరే కదా అని అంటే కొంచెం డేంజరే అని అన్నారు. ఇక్కడ ఓల్స్ చాలా భయంకరంగా ఉంటాయి, పచ్చిగానే పీక్కొని తింటాయి, కొంచెం జాగ్రత్త అటాక్ చేస్తాయి అని అన్నారు. ఇంకోటి నార్త్ పోల్ దగ్గరికి వెళ్తున్నావు నువ్వు, నార్త్కి చలి బాగుంటుంది, టెంపరేచర్స్ రోజు రోజుకి డౌన్ అవుతున్నాయి, మంచి జాకెట్ తీసుకపో అన్నాడు. మన దగ్గర జాకెట్ లేదు, బట్ నైట్ పండుకున్నప్పుడు అయితే స్లీపింగ్ బ్యాగ్ యూజ్ అవుద్ది, ఈవినింగ్ వరకు అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నది కనబడుతుంది కదా, ఇక్కడ మన దగ్గర బాజీ అని చెప్పేసి ఒక అతను తెలుగు అతను ఇక్కడే ఉంటాడు, మన అతను ఏమన్నాడంటే పొర్రపాటున కూడా నదిలో వాటర్ అస్సలు ముట్టుకోకు, దారుణంగా సిక్ అయిపోతావు. అండ్ నోట్లో కాదు బ్రష్ చేసుకోవడానికి కూడా చూసుకోకు నువ్వు వాటిని, అవి చాలా డేంజర్ వాటరు, మొత్తం కంటామినేటెడ్ వాటరు అని చెప్పిండు. ఎందుకు బ్రో ఏమైందంటే ఈ జంతువులన్నీ దానిలోనే లైక్ యూరినేషను అండ్ షిట్ చేస్తాయి, అస్సలు చేయకు అని అన్నాడు. మరి ఎట్లా చేయాలి అని అంటే అస్సలు బ్రష్ చేయడానికి కూడా యూజ్ చేయకు అని అన్నాడు. ఇప్పుడు గతి లేని పరిస్థితిలో మాత్రమే స్నానం కాదుగా, ముఖం కాదుగా, నోట్లో పుక్కిలించడానికి కూడా యూజ్ చేయకని అన్నాడు. అయ్యో అంత పెద్ద మాట అన్నాడు ఏంటి అనుకున్నా, అందుకే నేను 7 లీటర్ల వాటర్ పట్టుకోబోతున్నా అది. సో పిలిచి అండ్ ఇది మనం ఇలాంటి ప్లేస్లో అయితే రైడ్ చేయబోతున్నాము. సో ఇంకా ఎట్లుంటుందో ఏంటో చూద్దాము. అండ్ ఇంకొకటి, నాకు ఇంకో 10 కిలోల లగేజ్ యాడ్ అయింది కాబట్టి చాలా స్లోగా వెళ్ళాలి, చాలా స్టఫ్గా పోతుంది సైకిల్ కూడా. ఇప్పటికే 3 కొండలు ఎక్కేసా, వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వర్షం మాత్రం పడితే ఇంకా అంతే ఫ్రెండ్స్, మనం ఫ్రీజ్ అయిపోతాం, అంత చల్లగా ఉంది. చూద్దాం. చలో వర్షం అందుకుంది, ఇట్లా స్టార్ట్ అయినా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దొక్కిన వర్షం అందుకుంది. ఈ వర్షంలో తడిస్తే మాత్రం ఘోరంగా చల్లగా ఉంటుంది వాటర్, సస్తాం, మనం ఫ్రీజ్ అయిపోతాము అండ్ హైపోథెర్మియా వస్తుంది. బట్ ఇప్పుడు నేను ఎక్కడ ఆగాలి ఈ నడి రోడ్లో అదే అర్థం అవ్వట్లేదు. అండ్ నేను దీన్ని తప్పించుకోవాలి వర్షాన్ని. అండ్ ఇక్కడ వర్షాలు ఎక్కడ పడతాయంటే ఎట్లా పడతాయంటే ఎక్కడ మేఘం ఉంటే అక్కడ వరకు దాని అంతకు అది పని చేసుకొని వెళ్ళిపోద్ది. వచ్చేస్తుంది వాన, వచ్చేస్తుంది కాదు పడుతుంది ఆల్రెడీ వాన, చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ముందటేమో పెద్ద గడ్డి ఉంది, అది ఎక్కలేము. అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఇక్కడ. 1:30 అవుతుంది టైము, అండ్ ఇంకొక అర్ధగంట అయితే గాలి కూడా అందుకుంటుంది, ఇంకా మనం తట్టుకోలేము, వసిపడదు. అదండి సో ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. అండ్ కొంచెం తెలిసిన నాకు చలి పెడుతుంది ఘోరంగా, ఎంత చల్లగా ఉన్నాయి తెలుసా చినుకులు. అటు సైడ్ తుఫాను ఉన్నట్టుంది, అటు మొత్తం వాన పడుతూనే ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసింది. అండ్ కొద్దిసేపు నేను వీరికి వచ్చా ఆగుదామని చెప్పేసి అనుకుంటే ఆగలే, చాలా కూల్గా ఉంది. చిన్నకమ్మ వాన చిన్నకమ్మ నేల చిన్నబోయే నేడు చూడమ్మా. చిన్నకమ్మ ఈడ నేలేం చిన్నపోలేదు, ప్లేస్ నేను చిన్నపోయేటట్టున్నా. ఈ చల్లటి చినుకులు పడితే టూ మచ్ ఉంది అసలు నాకు సిచ్యువేషను. ద గోట్ లైఫ్ మూవీలో వన్ పరిస్థితి అయిపోయింది నాది. అండ్ చల్లగా ఉంది, ఇంత చలి నేను తట్టుకోలేను. అండ్ నేను చూస్తున్నా ఇప్పుడు 9 degrees ఏమో ఉన్నట్టున్నది. ఈ 9 degrees టెంపరేచర్లో
మనం అసలు వి కాంట్ హ్యాండిల్ దిస్ టెంపరేచర్ విత్ అవర్ బాడీ. మనది సౌత్ బాడీ, హాట్ బాడీ. అండ్ ప్రాపర్ జాకెట్ కూడా లేదు, తీసుకుందాం అనుకుంటే తీసుకోలేదు. ఈ జాకెట్ ఏమో జస్ట్ కొద్దిగా ఆపుతుంది, కానీ వర్షం మాత్రం ఆగేటట్టు లేదు. నేను అనవసరంగా బయలుదేరినా అని చెప్పేసి ఒకలాగా అంటే రాంగ్ స్టెప్ ఏమైనా తీసుకున్నాను అనిపించింది. నిన్న మొత్తం వర్షం పడలేదు, ఇవాళ క్లియర్ స్కై ఉంది, సరే కదా అని చెప్పేసి బయలుదేరితేనేమో ఈ పరిస్థితి. ఇక ఇది మొత్తం కూడా తడిసిపోయింది, చిట్టి కూడా. అండ్ సామాన్లు తడిచిపోకుంటే సరిపోద్ది. సో చూద్దాము ఎట్లుంటుంది ఏంది సిచ్యువేషన్ అని చెప్పేసి. తగ్గితే పోదాము, తగ్గకుండా ఇంక అంతే ఇక్కడే కూర్చుంటా. రాత్రి ఏ టైం అయినా ఇంకా లేట్ అవుతుందంటే ఇక్కడనే ఎక్కడైనా చూసుకొని క్యాంప్ వేసుకొని ఒక 10 నిమిషాలు తెరివిచ్చినా కూడా వాన కథం లైక్ క్యాంప్ వేసుకున్నామా నిమ్మలంగా వండుకున్నామా అనేదే ఉంటుంది. అండ్ ఇక్కడ సిగ్నల్ కూడా వస్తుంది నాకు. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఇది మరి ఊరు పొలిమేర అన్నట్టు. 5 కిలోమీటర్స్ తర్వాత పొలిమేర కట్టుకున్నారు వీళ్ళు. చూసిరా చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే పాట వేరే ఉంది. సరేలే, రాని పాటలు వాడద్దు, మనం కైగట్టి అసలు వాడద్దు. సరే మళ్ళా వణుకుదాం. నన్నేం చూస్తావు, పో. సూపర్ సీనరీ కదా ఇది. వాటి బొచ్చు చూడండి ఇట్లుందో. మీ దండం పెడితే ఇటు మాత్రం రాకండి, గురుకు అనుకుంటా. ఇట్లున్నారైంది మీరు. వీడు మాత్రం రౌడీ లెక్కనే ఉన్నాడు. ఇది ఎక్కడ కదా అటాక్ చేసేంత సీన్ ఉందా? యాక్చువల్లీ షీ వాంట్స్ టు అటాక్ మీ. హౌ బ్రూటల్ ఇట్ ఈస్. నేను కూడా మనిషిని కదా, అంటే అవి దున్నపోతులు అనుకో, నన్ను అటాక్ చేయాలని చూస్తే నేనేం పాపం చేసినా? నేనేదో నా పాటికి నేను ఎక్కడో చలికి తడుచుకుంటా వణుక్కుంటా కూర్చుంటే అది మంచిగా అన్నీ లైక్ అదొక్కటే కాదు, చుట్టూ అన్నీ ఇట్లా చూస్తా ఉన్నాయి. గుండెలో ధైర్యం తెచ్చుకొని నీ ఏక అనగానే ఉరికినాయి. రాళ్ళు ఉన్నాయి మన చేతిలో. అండ్ ఇంకొకటి నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా, అది ఎక్కటోని నేను అది ఎక్కి అవి పోయేదాకా ఇన్నే కూర్చుంటాను నిలబట్టుని. అన్న నీ దండం పెడతా, నేను పోయాను వెంట చూడకే మళ్ళీ నీ కాళ్ళు మొక్కుతా. బయలు ఉన్నారు ఎదురా మీరు, సంపిత పొడుద్దామని చూస్తారా? అమ్మ ఎక్కడెక్కడ నుండి వస్తారా బాబు మీరు? ఇవాళ రైడ్ కానీ నన్ను ఏ పులులో సింహాలో కాదు, ఈ బుల్సే గుద్దేలా ఉన్నాయి. ఇప్పటికి ఇది 3వ సారి అటాక్ చూస్తాను. పకోడీ నా కొడకల్లారా, దొంగ పకోడీలు పడే చలేస్తుంది. ఫ్రెండ్స్, నా కార్డు ఎక్కడో మిస్ అయింది, ట్రావెల్ కార్డు. ఆ కార్డు లేకుంటే వీ కాంట్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. నేను మనీ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏం చేయలేను. అండ్ ఒక్క కార్డు ఎక్కడ మిస్ అయిందో అర్థం అవ్వట్లేదు నాకు. ఐ థింక్ నేను ఇప్పటిదాకా కూర్చున్న కాడనన్నా మిస్ అవ్వాలి లేదా పొద్దున్న బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసిన, ఇంకేం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. అది పోతే నేను సర్వైవ్ అవ్వలేను ఇక్కడ. డబ్బులు ఎట్లా తీయడానికి రాదు అకౌంట్లోకి వెళ్ళి, చాలా ప్రాబ్లం అవుద్ది.
నేను అది తీసుకుంటే కానీ ఇప్పుడు బయట వాళ్ళని ఇక్కడ నుండి రాను బయటికి. చూద్దాం. సో ఇతను ఒక అతను వచ్చిండు, సైకిల్ అయితే అక్కడ పెట్టిన. ఇతను మనం హెల్ప్ చేస్తానంటే అడిగాను, అడిగితే ఓకే నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. నేను నా డౌట్ ఏంటంటే లైక్ ఇక్కడ ఎక్కడైనా మిస్ అయిందా అని చెప్పేసి అయితే అనుకుంటాను. అంటే నేను ఇప్పటిదాకా వర్షం పడ్డప్పుడు ఇక్కడ కూర్చున్నాను కదా, అక్కడ ఏమైనా మిస్ అయిందా అని చెప్పేసి అని అనుకుంటాను. ఇఫ్ అక్కడ ఉంటే మాత్రం మనకు లక్కే, చూద్దాము. ఒకవేళ ఇక్కడే ఉంటే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇక ఇక్కడ లేకుంటే కష్టమే. కానీ ఇతను బాగానే హెల్ప్ చేస్తున్నాడు. లైక్ అది ఎట్లా మిస్ అయిందో అర్థం అవ్వట్లేదు. నేను ఎప్పుడు మిస్ చేయను. అండ్ విల్ సీ. ఇతను ఏమంటాడో. ఇక్కడే పడిపోయిందని అయితే అనుకుంటాను. ఇక్కడ పడిపోతే ఓకే, ఇక్కడ పడిపోకుంటే ఇక్కడైతే లేదు. పాపం బాగానే హెల్ప్ చేస్తున్నాడు. దొరకాలని కోరుకుంటాను. అది దొరకలేదు అనుకోండి, ట్రావెల్ కార్డు ఇంకా అంతే, టికెట్. చెప్పుకోవాలి.